తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రేమ దోమ అని చెప్పి చదువు సంధ్యలు పక్కన పెట్టి అమ్మాయిలు కూడా పడుతూ అబ్బాయిలు కూడా పడుతూ అమ్మకు నాన్నకు తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ పెళ్లి చేసేసుకుని ఆ తర్వాత అడ్రస్ లేకుండా మీ కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకోకండి. అమ్మకు నాన్నకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వండి. అమ్మ నాన్న ఉన్నారు వెనుక అని గుర్తు పెట్టుకోండి. 4 గోడల మధ్య జరిగేది కాదు వివాహం, నలుగురి మధ్య జరిగేది వివాహం. యేసుతో బాటే, యేసు వివాహంలో ఉన్నప్పుడే అది వాక్యానుసారమైన వివాహం. ఈరోజు తీర్మానం తీసుకొచ్చేళ్ళే, తీర్మానం తీసుకో తమ్ముడో, నా వివాహము యేసు వచ్చే వివాహంగా ఉండాలి. యేసు ఉండే వివాహం కావాలి. యేసు సేవకులు వచ్చి ఆశీర్వదించే వివాహం కావాలి. యేసును విశ్వసించిన పెద్దలు కలిగిన వివాహం కావాలి. సమస్య వస్తే ప్రార్థనతో పరిష్కరించేటటువంటి ఆత్మీయ పెద్దలు ఉన్నటువంటి వివాహం కావాలి. అది మీరు చేసుకోవాల్సిన వివాహం.